సూత్రధారులు తహసీల్దార్లే, స్లాట్ బుకింగ్తోనే స్కామ్ మొదలు. సిసిఎల్ఏకు ఒరిజినల్ చలాన్లు, ఎంఆర్ఓల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు. స్టాంప్ డ్యూటీ స్కామ్ వారి కనుసన్నల్లోనే, నెపం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన. 2021-2022 సంవత్సరంలోనే అత్యధికం. స్టాంప్ డ్యూటీ స్కామ్ ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఎంత అనేది పరిశీలిస్తున్నది. ఇప్పటికే అనుమానం ఉన్న స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న ట్రాన్సాక్షన్ డేటాను కలెక్టర్లకు అందించారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్కు డేటా వచ్చింది. ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో జిల్లాలోనే వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇది ఎలా జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, తహసీల్దారే అసలు సూత్రధారులా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించాల్సిన కాలంలో పనిచేసిన తహసీల్దార్లు, మీ సేవ కేంద్రం నిర్వాహకులు, భూభారతి అంటే ధరణి ఆపరేటర్లలో ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓలకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి. ఇక దూడూరి ఇదే అంశంపై కొన్ని జిల్లాలో తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్ లో ఎలా వెరిఫై చేయాలి, కలెక్టర్లకు ఎలా వివరించాలి, ఉద్దేశపూర్వకంగానే చలాన్లు తక్కువగా కట్టి వాటికి అంకెలు దిద్ది తహసీల్దార్లకు సమర్పించారు. అలాంటి వాటిపై దృష్టి సారించారు. అయితే ఇది మీ సేవ భూభారతి ఆపరేటర్ల వల్లనే కాలేదని, ఎవరో సిసిఎల్ఏ నుంచి సహకారం అందించి ఉంటారని అనుమానాలు బలపడుతున్నాయి. పైగా ఒక మండలంలో ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్లాట్ మరో మండలం నుంచి బుక్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇంకో మండలాన్ని కూడా మార్చేసిరట. ఈ మండలంలో ల్యాండ్ ఉంటే అవతల మండలంలో స్లాట్ బుక్ చేసిరట. జనగామలో చోటు చేసుకున్న 10 ట్రాన్సాక్షన్స్ కూడా యాదగిరి గుట్టలో ఆపరేట్. ఒక్కసారి మన దగ్గర డేటా ఉంది, ఈ జనగామ జిల్లాలో ఏమైంది అనేది మన దగ్గర ఒకసారి డేటా ఉంది. ఏమైందంటే జనగామ జిల్లాలో 8 లక్షల రూపాయలు ఒక్క రోజులోనే స్కామ్ అయినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే ఇప్పుడు అయితే స్లాట్ బుకింగ్ చేసుకునే దీనికి సంబంధించి 9,000 రూపాయలు ఉందనుకో. 9,000 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్టర్ పేరు మీద తీసుకుంటే దీన్ని ఏం చేసిరంటే గవర్నమెంట్కు ఇచ్చేటప్పుడు ఇది ఒక్క 0 మలిపేసిరు. ఇది ఒక్క 0 తీసేసి 900గా రికార్డులకు ఎక్కించారు. ఈడ ఇన్కమ్ చూస్తేనేమో 9,000 ఉంది, వచ్చుడు దగ్గరనేమో 9,000 ఉంది, కానీ అసలు కాడ లెక్క అయితే మాత్రం 900 ఉంది. ఒరే ఇంకో 0 వాయా అని చెప్పేసి దేవులాడితే అసలు భాగవతం బయటకు వచ్చింది. ఇగో గింత తెలివిగా నిన్న తహసీల్దారు కేసు పెట్టినటువంటి పరిస్థితి. భూభారతిలో భారీ స్కామ్, 4,800 లావాదేవీలో డబ్బును దారి మరలించి 48 కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులు. 48 కోట్లు కొల్లగొట్టిరాట. జనగామలో తీగలాగితే రాష్ట్రమంతా కదిలిన డొంక. భూభారతి పోర్టల్లో లోపాలను తమ దోపిడికి అనుకూలంగా మలుచుకున్నట్లు కోట్లలో దోపిడి పారేసిరు. రంగారెడ్డి భువనగిరి జిల్లాలో అత్యధికంగా దారి మరలింపు. రంగారెడ్డిలో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అంతా ఇక్కడనే నడుతుంది. అటు గుట్ట చుట్టూ ఇటు రంగారెడ్డి జిల్లాలోనే రియల్ ఎస్టేట్ అంతా నడుతుంది కాబట్టి ఇక్కడనే ఎక్కువ జరిగినాయంట. ఇంకో ఇదేంది, శ్రీయుత గౌరవనీయులైన ఎస్హెచ్ఓ జనగాం గారికి వినయపూర్వకంగా తెలియజేయనేది ఏమనగా, నేను ఇంద్రపల్లి హుసేన్ రామయ్య, ఇదంతా జనగామ మండల తహసీల్దారు మాట్లాడినటువంటి మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రకారం నిర్వహించబడుతున్న భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కార్యాలయ స్థాయిలో పరిశీలన చేయగా కొన్ని తేదీ 24/12/2025 రోజున రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిర్దేశించి మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ల చలాన్ మొత్తం పూర్తిగా చెల్లించకుండా అత్యల్పంగా
మొత్తాలు మాత్రమే చలాన్ రూపంలో చెల్లించినట్టు స్పష్టమైన ఆధారాలు లభించినవి. భూమి యజమానుల నుండి మాత్రం పూర్తి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు అత్యల్ప మొత్తాన్ని చెల్లించడం, మిగతా మొత్తాన్ని వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్టు పరిశీలనలో తేలిందని చెప్పేసి ఆ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ 1834/2025 అప్లికేషన్ నెంబర్ ఇది. అయితే మార్కెట్ విలువ ఎంత చెల్లించాల్సి ఉంది అంటే 1,26,133 రూపాయలు చెల్లించేది ఉంది. కానీ వాస్తవంగా చెల్లించింది ఎంత? గవర్నమెంట్కి 1,261. అంటే ఇక్కడ 3 సున్నాలు పక్క పంటి జూమ్ చేసి చూపి ఇది ఒకసారి జూమ్ చేసి చూపి. ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం 1,26,133 మార్కెట్ విలువ ప్రకారం ఆయన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకొని గవర్నమెంట్కి ఎంత ఇచ్చిరంటే 1,261 రూపాయలు గవర్నమెంట్కి చెల్లించారు. ఎంత వ్యత్యాసం వస్తుందంటే 1,24,872 రూపాయలు స్కామ్. ఒక్క డాక్యుమెంట్లోనే 1,24,000 రూపాయలు స్కామ్. ఏం లేదు, అవతల 0 కావచ్చు, అవతల 2 అంకెలు కానీ 3 అంకెలు కానీ తీసేసిరు. 1000ది కాస్త 100లకు వచ్చింది, లక్షలది కాస్త 1000లకు వచ్చింది. లాస్ట్ రెండింటిని ఎగరగొడుతున్నారు గంతే, సింపుల్గా. 0కు వాల్యూ లేదని తీసేస్తున్నారేమో మరి. సో మొత్తం మీద రెండింటిని ఎగరగొడితే పెద్ద మొత్తంలో పక్కదారి పడుతున్నారని చెప్పేసి మొత్తం అప్లికేషన్ నెంబర్లు, డాక్యుమెంట్ నెంబర్లు, వీళ్ళు ఎంత చెల్లించారు, గవర్నమెంట్కి ఎంత ఇచ్చారు, ఎంత వ్యత్యాసం వచ్చింది. ఇది ఒక్క జనగాం జిల్లాలోనే జరిగినటువంటి పరిస్థితి ఇది. ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లట. ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి 9,000 రూపాయలు చెల్లించగా చివరిగా ఉన్న 0ను తొలగించి కేవలం 900 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాలో జమ చేసిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు. ఒక 0ను ఎగరగొడితే అయిపోయాయి, 1000లది 100లకు వచ్చేసింది. ఇంకో ఇట్లా ఒక జనగామ జిల్లాలోనే ఒక్క రోజులోనే 8 లక్షల రూపాయల అవినీతి. ఒక్క జనగామ జిల్లాలోనే ఒకటే రోజులో 8 లక్షల రూపాయల అవినీతి జరిగిందంట. ఇట్లా 0లు తీసేస్తేనే, లాస్ట్కు అంకెలను తీసేస్తేనే ఇంత స్కామ్ జరిగింది. మరి ఈ స్కామ్లా ఇది ఎవరు చేసిరు? మీ సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి యాజమాన్యం, మీ సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చేసిరు. మరి ఇది ఇంతగానం ఒక రోజులో 8 లక్షలు ఇట్లా ఎన్నిసార్లు చేసిరు? మరి ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఈ ఎంఆర్ఓ కావచ్చు, ఈ తహసీల్దార్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? లేకపోతే వీళ్ళ అనుసంధానంలోనే ఇదంతా జరిగిందా? మీ సేవా కేంద్రాల నుంచి వీళ్ళకేమన్నా లావాదేవీలు ఉన్నాయా? ఇటువైపు నుంచి కూడా పరిశీలన జరగాలి, ఇటువైపు నుంచి కూడా ఎంక్వైరీ జరగాలి. ఇవన్నీ వాళ్ళకు పెట్టినటువంటి సెక్షన్లు. మొత్తం మీద అయితే కేసు రిజిస్ట్రేషన్ చేసిరు జనగామ జిల్లాలో తహసీల్దారు కంప్లైంట్ మేరకు. ఇట్లా ఒక జనగామ జిల్లాలోనే 8 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.